ప్రియమైన దేవుని సంగమా, మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక తెచ్చారు అందరూ బైబిల్స్? రైట్. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు చదవాలని కోరుచున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పరుడుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. సరే, చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే రాజైన సొలొమోను పొలంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పొలం ఎదురైందట. ఆ పొలానికి ఏమని పేరు పెట్టాడు ఆయన? దాని మీద రాసి ఉంటుంది, ఇది సోమరోడు పొలం అని. దాని మీద సోమరోడు పొలం అని ఎవరు రాసుకుంటాడు? నిజంగా సోమరోడు కూడా ఈయనే పెట్టాడు అది సోమరోడు పొలం అని. ఎందుకని అది సోమరోడు పొలం అయిందంటే 3 కారణాలట. అలా తొంగి చూసినప్పుడట ఆ పొలం అంతా దేంతో నిండిపోయిందట? ముళ్ళ కంపలతో నిండిపోయిందట. ఇంకా బాగా చూసినప్పుడట ఆ పొలం అంతా దోలగుండి చెట్లతో అంటే కలుపు మొక్కలతో నిండిపోయిందట. ఇంకా అబ్జర్వ్ చేస్తాయట ఆ పొలం చుట్టూరు బ్రహ్మాండమైన రాతి గోడ ఉంది. మట్టి గోడ కాదు, రాతి గోడే. కానీ ఏమైపోయిందట? అది పడిపోయి కూలిపోయిందట. అది సోమరివాని చేను అయింది. ఈ సోమరివాని చేన్ని దేంతో కంపేర్ చేసుకోవాలా? మన హార్ట్, మన హృదయంతో కంపేర్ చేసుకోవాలి. ఆ యొక్క సోమరివాని ద్రాక్ష తోటని మన హృదయంతో పోల్చుకోవాలి. ద్రాక్ష తోటని మన హృదయంతో పోల్చుకుంటే అది ఫలించే ద్రాక్ష తోట అయితే కష్టించి పనిచేసే వాని యొక్క హృదయం అవుతుంది. ఫలించని ద్రాక్ష తోట అయితే సోమరుడి హృదయం అవుతుంది. ఈ సోమరివాని హృదయము, సోమరివాని చేను అలా నాశనం అయిపోవడానికి, ముళ్ళు తుప్పలు రావడానికి ఈయన ముళ్ళ విత్తనాలు విత్తాడా విత్తలేదా? సోమరుడు మంచి విత్తనమే విత్తడికి ముళ్ళ విత్తనం ఎందుకు విత్తాడు? ఆ కలుపు మొక్కల్ని విత్తాడా విత్తలేదా? ఎవడో ముళ్ళ చెట్లని, ముళ్ళ మొక్కల్ని విత్తడో, ముళ్ళ విత్తనాలు వేయడు, కలుపు విత్తనాలు కూడా వేయడు. ఈ సోమరుడు వచ్చి ఆ రాతి గోడని తన్ని కింద పడేసాడా లేదా? లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఎవడో కూడా ఇంటెన్షనల్గా, ఉద్దేశ ప్రకారంగా తన హృదయాన్ని పాడు చేసుకోడు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వాడు పాడు చేసేసుకుంటాడు. సోమరోడు తన పొలాన్ని పాడైపోవడానికి గల కారణము అతడు దాన్ని ఉద్దేశపూర్వకంగా పాడు చేయలేదు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేసినంత వల్ల పాడైపోయింది. నీ హృదయము, నా హృదయము ఎవడో కూడా నేను పాడైపోవాలని ఎవడో కోరుకోడు. కానీ అది నిర్లక్ష్యం చేసినప్పుడు దానికి అదే పాడైపోద్ది. నువ్వు మంచి విత్తనాలై, నువ్వు వేసిన విత్తనం మంచిగా నీరు పెట్టు, మంచి మట్టి అయి, దానికి కావలసిన ఫెర్టిలైజర్స్ అయ్యి, అన్నీ అయ్యి, నువ్వు విత్తిన విత్తనము మొలకెత్తి పైకి మొక్కగా వస్తుందో రాదో తెలియదు, కానీ నెక్స్ట్ డేకి లేక 2 రోజులకి ఆ గడ్డి మాత్రం బయటకు వచ్చేస్తుంది. ఎందుకు? పనికి రాని చెత్త మాత్రం వచ్చేస్తుంది. నువ్వు ముళ్ళ పొదలయ్యో, కలుపు మొక్క విత్తావు, కానీ కలుపు పెరిగిపోతూ ఉంటుంది. నీ మొక్క పెరుగుతుంది, కలుపు పెరుగుతూ ఉంటుంది. వ్యవసాయం చేసేవాడు ప్రతిరోజు కలుపు మొక్క తీయాల, అంతేనా? నేను కొన్ని రోజులు వ్యవసాయం చేశాను. సరదాగా ల్యాండ్ ఉంది కదా అని చెప్పేసి వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, రకరకాల ఆనవకాయలు మొత్తం పండించేశాను. మంచి పనోడు ఉన్నాడు కదా ఒకడు మనకి అని మొత్తం వేసేసి దున్నిచ్చేసాను. ఇంచుమించు 1 ఎకరం సుమారుగా దున్నిచ్చేసి ఏం చేశాను, ఇంకేది పండేస్తా అంటే పండే పంట తక్కువ, కలుపు మొక్క ఎక్కువ. సరే అని చెప్పేసి కష్టపడి పండిస్తే బస్తాల బస్తాలు పండేసినాయండి.
ఇంకేంటి బస్తాలు పండేసినాయి కదా, లాభమే లాభం అనుకున్నాను. చెప్పండి అమ్మా, వంకాయలు మీరు బయట కొంటే కేజీ ఎంత? ఓ 40 రూపాయలు 50 రూపాయలు ఉంటాయి. సరే అని చెప్పేసి ఇన్ని బస్తాలు ఇన్ని కేజీలు వంకాయలు వచ్చినాయి కదా అబ్బాయి, అమ్మేరా అన్నాను మా వాడిని. విష్ణు అని ఉంటాడు, ఆడే మొత్తం చేస్తాడు వ్యవసాయం. అమ్మేరా, తెచ్చే డబ్బులు అన్నాను. తెచ్చేస్తానని చెప్పి వెళ్ళి ఏ షాపులో మనం 40-50 రూపాయలు కొంటామో అదే షాపులో అడిగితేట, మీరు నా దగ్గర కొంటే ఆ రేటు, నేను మీ దగ్గర కొంటే కేజీ 7 రూపాయలట. అతడు మన దగ్గర కొంటే కేజీ 10 రూపాయల లోపే, మనం అతని దగ్గర కొంటే కేజీ 40 రూపాయలట. అక్కడి నుంచి ఫోన్ చేసి, అయ్యగారు ఏంటండి ఇలా అన్నాడు. అదేంట్రా అన్నాను. అంతేనండి, ఇలా అలాగే అమ్ముతారట ఎక్కడన్నా. ఆ వచ్చిన డబ్బులు వీడు కలుపు తీయడానికి సరిపోయేది, డబ్బులు వీడు కూలికి సరిపోయేది. కొంతకాలం చేసి వీడు ఒక్కడిని పోషించడానికి నేను ఇంత కష్టపడాలా, తీసిపడే మొత్తం అంతా డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టేశాను దానికి, శుభ్రంగా డ్రిప్ ఇరిగేషన్ అన్నీ పెట్టేశాను. అండ్ నేను అక్కడ నేర్చుకున్న సత్యం ఏంటంటే, మనం విత్తిన పంట వచ్చినా రాకపోయినా విత్తనే పంట మాత్రం విపరీతంగా పండుతుంది. ముళ్ళు మనం విత్తం వచ్చేస్తాయి ముళ్ళు, కలుపు మొక్క మనం విత్తం విపరీతంగా వచ్చేస్తాయి కలుపు మొక్క. మనం సోమరోడ్లాగా పొలంకి వెళ్ళకుండా ఉన్నామంటే అదేమైపోద్ది, ముళ్ళు పెరిగిపోతాయి, కలుపు మొక్క పెరిగిపోద్ది. ఇవి తీయకపోతే మనం కష్టపడి కొనుక్కొని విత్తిన విత్తనం ఏమైపోద్ది, అనిచేస్తాయి ఇవన్నీ కూడా. ఓ మాట అడుగుతాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సోమరోని పొలము నాశనం అయిపోవడానికి ఒక్కరోజు పట్టిందా, కొన్ని రోజులు పట్టిందా? చెప్పండి. ఒక్క రోజులోనే మొత్తం పొలం నాశనం అయిపోయిందా? ఎలాగైతే ఒక్క రోజులో పొలం నాశనం అవ్వదో, మన హృదయం కూడా ఒక్క రోజులో నాశనం అవ్వదు. నిన్నటి వరకు బాగానే ఉన్నానండి, ఈరోజే పాపంలో పడిపోయానండి. నో, నువ్వు అనుకుంటున్నావు పాపం ఈరోజు జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. ఈ పాపం జరగక ముందు విత్తనం ఎప్పుడో పడిందని మాత్రం నువ్వు రియలైజ్ అవుతే, పడినప్పుడు నువ్వు రియలైజ్ అయితే ఈ డిజాస్టర్ నీకు ఈరోజు జరగకుండా ఉండేది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంసోను అభిషేకం పడినవాడా కాదా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు అభిషేకం పడినవాడు. చివరికి అభిషేకాన్ని కోల్పోయి నాశనంగా భయంకరమైన చావు చచ్చిపోయలేదా? అదంతా ఒక రోజులో అయిపోయిందా? సంసోను జీవితము తన అభిషేకాన్ని, తన ప్రాణాన్ని కోల్పోవడానికి ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించాలి. అంత బాగుంది, దేవుని ఆత్మాభిషేకం విపరీతంగా ఆయన మీద ఉంది, అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఉంది. అటువంటి వాడికి ఒకరోజు కళ్ళు ఎవరి మీద పడ్డాయి? ఒక అందమైన ఫిలిస్తీరాల మీద పడ్డాయి. ఆ అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తల్లిదండ్రులు గోజాడారు, నాయన వద్దురా, మన ప్రజల్లో దేవుని భక్తులైనటువంటి వాళ్ళు అందగత్తులు చాలామంది ఉన్నారా, వద్దురా కొడుకా అన్నారు. క్వశ్చన్ లేదు, నాకు ఆ అమ్మాయే కావాలన్నాడు. దేవునికి వ్యతిరేకమైన కోరిక నాయన, అయినా పర్లేదు ఆ అమ్మాయే కావాలన్నాడు. ఆ అమ్మాయిలో ఏం నచ్చింది చెప్పండి? ఎక్స్టర్నల్ బ్యూటీ తప్ప ఏమీ లేదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, గుణవతి గల స్త్రీ కొనియాడబడుతుంది. గుణం కనబడుతుందా? పైకి కనబడదు. అందంగా ఉందని చెప్పేసి దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు యవనస్తులారా, నీ జీవితము ఒకేసారి పాడైపోదు, ఒక్క రోజులో పాడైపోదు. అందమైన అబ్బాయి బాగున్నాడు, పరిచయం ఏర్పరచుకుందాం అనే ఆలోచన వస్తా చూసావా? అమ్మాయి బాగుంది, ఫ్రెండ్షిప్ మాత్రమే. అప్పుడప్పుడు సరదా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్కున్న ఫోను, అప్పుడప్పుడు చాటింగ్, ఇంకా అలాగలాగా అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆగురు అద్భుతంగా చెప్పాడు కదా, బండ మీద సర్పము జాడ, నీటి మీద వాడ వెళ్ళిన జాడ, ఆకాశంలో పక్షి వెళ్ళిన జాడ, ఇసుక మీద కాదమ్మా బండ మీద సర్పము జాడ, జారినితో పురుషుని జాడ. ఎవడో చేయలేడు, ఎవడో ప్రిడిక్ట్ చేయలేడు, ఎవడో చూడలేడు. అలా అడ్రస్ లేకుండా పోతుంది. సంసోను జీవితం ఒక లవ్తో స్టార్ట్ అయింది.
పోనీ ఆ లవ్తో స్టార్ట్ అయిన జీవితం లవ్తోనే అక్కడే ఆగిందా? ఆగలే. అందరినీ కాదని చెప్పి మొత్తాన్ని పెళ్లి చేసేసుకున్నాడు. పోనీ పెళ్లి చేసుకున్నాడు, అక్కడితో ఆగాడా? పెళ్లి చేసుకుని కుదురుండకుండా బెట్టింగ్. ఏంటండి గుర్తుందా బెట్టింగ్? నేను ఒక పొడుపు కథ వేస్తా, మీరు ఆ పొడుపు కథ భావం చెప్పారనుకో, ఆ నైట్ డిన్నర్కి ఆ యొక్క సంసోను మామ ఫిలిస్తీన్లు 30 మంది పెద్దలు పిలుచుకున్నాడు గ్రాండ్గా. ఆ 30 మంది పెద్దలు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, నేను ఒక పొడుపు కథ వేస్తా. ఇప్పుడే చెప్పాకర్లే, టేక్ టైం. ఫ్యూ డేస్లో మీరు ఆన్సర్ చెప్పేశారనుకో, ఒక్కొక్కడికి ఒక జత బట్టలు పెడతా. మీరు చెప్పలేకపోయారనుకో, 30 మంది 30 జతలు నాకు పెట్టాలి. ఓకేనా? అందరికీ బట్టలు వస్తున్నాయి కదా, 30 మంది కలిసి ఎందుకు చెప్పలేం? ఎస్ అంటే ఎస్ అన్నారు. అడిగాడు, వాళ్ళు చెప్పలేకపోయారు, బుర్ర బాదుకుంటున్నారు. అంతే, వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. పక్కలో పడుకున్న భార్యని, నువ్వు మాకు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తామని భయపెడితే అది చెప్పేస్తుందని చెప్తే భార్యను ప్రయోగించారు. సంసోను గారు బలవంతుడే కానీ ఆయనకు బలహీనత. ఏంటి ఆ బలహీనత? గ్యాస్ని ఆపుకోలేడు. కొంతమందికి గ్యాస్, ఏ గ్యాస్? ఇక్కడ గ్యాస్ కాదు, ఇక్కడ గ్యాస్. ఏదన్నా ఉన్నదంటే రహస్యం దాచుకోవడం, జాగ్రత్తగా ఎవరికి చెప్పొద్దే అని చెప్తాం వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తెలుసా నీకు ఒక్కడికే చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దు. అలా 10 మందికి చెప్తారు ఆవిడ. నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలుసా అన్నట్టుగా. సంసోను గారి బలహీనత ఏంటంటే రహస్యాన్ని దాచుకోవడం పాపమైన వల్ల కాదు. ఇక్కడ భార్య దగ్గర రహస్యాన్ని లీక్ చేసేసాడు. చెప్పండి ఇంకోటి, దెలీలా దగ్గర కూడా రహస్యాన్ని లీక్ చేసి రివీల్ చేసేసాడు. ఇక్కడ భార్య ప్రతిరోజు శోధిస్తుందట, సంసోను ఆ పొడుపు కథ భావం చెప్పు 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 చెప్పు, వాళ్ళకి చెప్పనులే చెప్పంటే మొత్తానికి చెప్పేశాడు. నా భార్యే కదా, నా సొంతం కదా, చెప్పదులే అని చెప్పేశాడు. చెప్పిన నెక్స్ట్ డే 30 మంది వచ్చి మీసం మెలిసి తొడగొట్టేసి ఎంత నీది చేసుకో, మొత్తం మా బట్టలు రెడీ చేయండి. అంటే మొత్తం చెప్పేశారు. చెప్పిన వెంటనే సంసోను కోపం మండిపోయింది. రాత్రి నా దగ్గర ఎంత బాగా నటించింది మా ఆవిడే, ఉదయం లేచి నా శత్రువులకి చెప్తుందా అని చెప్పి కోపంతో మండిపోయి ఇంకేమి చేయలేక భార్యని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి రాలేదని చెప్పేసి ఏం చేశాడు, వాళ్ళ మామ ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసాడు. ఈ కోపం తట్టుకోలేక దీని అంతటికీ కారణం ఆ 30 మంది పెద్దలే కాబట్టి వాళ్ళకున్న పొలాలు నాశనం చేద్దామని చెప్పి 300 నక్కలు పట్టుకుని తోక కట్టి ఆ తోకలకి ఏం పట్టాడు, కాగడ మండుతున్న కాగడ కట్టేసి ఫిలిస్తీన్ల పొలాల్లో వదిలేశాడు. ఏం చేసినాయి, మొత్తం పొలాలు తగిలేసేసినాయి. ఈ 30 మంది డబ్బు పోయింది కదా అని చెప్పి ఈ 30 మంది మండిపోయి దీని అంతటికి కారణం ఆడి సంసోను గడే కాబట్టి ఆడి పెళ్ళాన్ని ఆడి మామని చంపేద్దామని చెప్పి సంసోను పెళ్ళాన్ని మామని కూడా అగ్నితో కాల్చేశారు వాళ్ళు. చూడండి, ఒక్క చిన్న డిజాస్టర్ ఎంత పెద్ద డిజాస్టర్కి లింక్ 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 ఎక్కడ స్టార్ట్ అయింది? బెట్టతో స్టార్ట్ అయింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ పిల్లలు లవ్ చేయడంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కుదురుకుండా బెట్టింగ్ ఆడాడు. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ ఎక్కువైపోయిందని విన్నాను. ఎక్కువైపోయినాయా? ఎక్కడో బయట కాదు, సంఘస్థులే. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మన సంఘస్థుల్లోనే బెట్టింగ్లు ఎక్కువైపోయినాయని విన్నాను నేను. ఎంత దారుణం అంటే బెట్టింగ్ ఆడి డబ్బులు తగలేసుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారండి నా బాధ మీతో చెప్పుకుందామని ఫోన్ చేస్తున్నాను అమెరికా నుంచి. చెప్పండి, మన తెలుగు వాళ్ళే. నాకు పెళ్ళయ్యి నేను మా ఆయన ఇక్కడికి వచ్చి బాగా మంచి జాబ్స్ చేసుకుంటున్నామండి, బాగానే సెటిల్ అయ్యాం. మా అమ్మకు ఒక కోరిక అండి, మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవే అద్దింట్ల కంటే నీ ఇంట్లో నేను ఉండడం నాకు సంతోషమని మా అమ్మ పదే చెప్తుండంటే నేను నా భర్త కలిసి అనుకున్నాం, ఏమండి మనకి మంచి శాలరీ వస్తుంది కదా, అవసరం మాత్రమే ఖర్చు చేద్దాం, కతిమదంతా దాచుకుందామంటే కొన్ని సంవత్సరాలు కష్టపడి ఈవిడి 3 కోట్లు దాచిందట, భర్త 2 కోట్లు దాచేడట, మొత్తం 5 కోట్లు అయింది.
ఎందుకంటే అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలంటే కష్టం, ఖరీదు కదా. 5 కోట్లు అయింది. 5 కోట్లు అయిన తర్వాత చాలా ఎక్సైటింగ్గా మంచి ఇల్లు కూడా చూసేసుకున్నారు. నెక్స్ట్ డే మనీ ట్రాన్సాక్షన్స్ పేపర్స్ వస్తాయి. వచ్చిన వెంటనే అమ్మని ఇంటి దగ్గర తన భారతదేశం నుంచి ఇంటికి తీసుకురావాలని అంత అయిపోయిందండి. నెక్స్ట్ డే డాక్యుమెంటేషన్ అంతా జరుగుతుంది. ముందు రోజు రాత్రి అలా ఆయన అన్నాడట తన భార్యతో, నువ్వు నన్ను ఒక విషయంలో క్షమించాలా, ఏమనుకోవద్దు. అదేంటండి బాబు అంత మాట అంటారు, క్షమించాలంటారు, నేను చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు మన అకౌంట్లో 5 కోట్లు ఉన్నాయి కదా. ఉన్నాయి, అన్నీ పోయినాయి అన్నాడట. 5 కోట్లు పోవడం ఏంటండి అన్నాడట. పోయిన వారం సరదాగా వీకెండ్ కదా అని చెప్పి సాటర్డే కెసినోకి వెళ్ళాం. కెసినో అని చెప్పి జోదం, గ్యాంబ్లింగ్, ఆడికి వెళ్ళాం. ఫ్రెండ్స్ ఏదో నేర్పారట, బెట్టింగ్ ఆడాడట. ₹1,00,000 వచ్చినాయట. ఇంకా ఆడాడట, ఇంకా వచ్చిందట. 4-5 లక్షలు వచ్చిందని చెప్పి రాత్రంతా ఆడాడట. 5 కోట్లు పోయినాయట. కొన్ని సంవత్సరాల కష్టార్జితం ఒక్క నైట్లో 5 కోట్లు పోగొట్టాడు. ఏమంటుంది ఇంకేమి? వాళ్ళ అమ్మకి చెప్పేసుకుంది, డ్రీమ్స్ వేసేసుకుంది. ఏ మాత్రం కూడా దోబరా ఖర్చు లేకుండా $1 పోగేసింది. రాత్రి గడి తగిలేసేసాడట. ఎలా కాపురం చేయమంటారండి ఇటువంటి వాడితో? ఎలా ఉండండి పాస్టర్ గారు, నేను ఎలా తట్టుకోవాలండి అంటే ఆమెకి కౌన్సిలింగ్ కూడా నాకు చాలా కష్టమైంది. అక్కడే కాదు, ఇక్కడ కూడా చాలా చోట్ల వాడున్నాడు, ఆడికి ఉద్యోగం లేదు, చదువుకున్నాడు కానీ పాపం ఇబ్బంది పడుతున్నాడండి. నేను ఉద్యోగం ఇచ్చాను ఆడికి, కురగాడికి పెళ్ళి అయింది, సరిగ్గా పోషించలేకపోతుంటే జాబ్ చేసుకుంటున్నాడు. జాబ్ చేసుకుంటూ ఉంటుంటే, అరే బాబు మీ ఆవిడని తెచ్చారా, ఇక్కడే పెట్టుకోరంటే, లేదండి అక్కడే ఉంటుంది, సెలవులకి వెళ్తూ ఉంటాను కదండి అంటాడు. కానీ ఒకరోజు నా మేనేజర్తో చెప్పాడట, నా మేనేజర్కి ఫోన్ చేసిందట వాడి భార్య. ఏమన్నా తెలుసా, పాస్టర్ గారు కొంచెం కష్టాల్లో ఉన్నారట కదండి అన్నదట. పాస్టర్ గారు కష్టాల్లో ఉన్నారట కదండి అన్నదట. నా మేనేజర్ ఏమో ఏం కష్టాలమ్మా అన్నదట. మా ఆయన గారికి 4 నెలల నుంచి జీతం అవ్వట్లేదట కదండి. మా ఆయన గారు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు కష్టాల్లో ఉన్నారు, కొంచెం అర్థం చేసుకో, ఆయన అడగడం బాగోదు. మీ ఆయనకి జీతం ఇవ్వాలన్నది కష్టాలు వచ్చినాయి ఆ పాస్టర్ గారికి అని చెప్పి, అది ఏంట్రా బాబు వీడి స్టోరీ అని చెప్తే నాకు చెప్పింది. నాకు చెప్తే నేను అన్నాను, లేదు వీడు సంథింగ్ ఏదో తేడాగా ఉంది, దీని మీద నువ్వు కొంచెం జాగ్రత్తగా డీప్గా స్టడీ చేయన్నాను. స్టడీ చేస్తే తీగలాగితే డొంకంతా కదిలినట్టు వాడి స్మార్ట్ ఫోన్ తీసుకుని లాగితే ఆ స్మార్ట్ ఫోన్ నిండా బెట్టింగ్ యాప్లే. వీడి శాలరీ అంతా దానికి పెట్టేసి లక్షలు తగిలేసాడు దానికి. అలా ఆవిడికి ఏం చెప్పాడు, పాస్టర్ గారు కష్టాల్లో ఉన్నారు, ఆయనకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు వీడు అంటే. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, చదువుకున్నా చదువు లేకపోయినా చిన్న ఉద్యోగి దగ్గర నుండి, గవర్నమెంట్ ఉద్యోగి నుంచి ఎంఎన్సీలో అమెరికాలో పనిచేసే వాళ్ళ వరకు విపరీతమైపోయింది బెట్టింగ్ యాప్. మనకి తెలిసిన మొన్న ఈ రీసెంట్గా ఒక సంఘ సహోదరి యొక్క భర్త బెట్టింగ్ యాప్లో కోట్ల రూపాయలు పాడు చేసుకుని చివరికి చనిపోయాడు. ఆయన చనిపోయిన ఒక బాధ అంటే, ఆ కోట్ల రూపాయలు తన భార్యతో సంతకాలు పెట్టించి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆమె మొత్తం అంతటినీ ఫేస్ చేసే భయంకరమైన టెన్షన్లో సిస్టర్ అల్లాడిపోతుంది. చివరికి విక్టిమ్ ఎవరు? ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పండి ఒక మాట, క్రైస్తవులు బెట్టింగ్ ఆడొచ్చా ఆడకూడదా? ఆడకూడదా? ఎందుకు ఆడకూడదు? క్రైస్తవులు బెట్టింగ్ ఆడొచ్చా ఆడకూడదా? క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది. ఇండియా నగ్గుతుందని ₹1,00,000 నేను బెట్ కాశాను, నగ్గదని ఇంకోటి బెట్ కాశాడు, ఇండియా నగ్గింది అనుకో, ₹1,00,000 నాకు వచ్చేసినాయి. ఇప్పుడు నేను క్రైస్తవుడిని, నేను అది చేసింది రైటా కాదా? ఎందుకు రైట్ కాదు? జోదం అయితే మీకు తెలుసా, కొన్ని కంట్రీస్లో లీగల్లీ అలౌడ్, కొన్ని కంట్రీస్లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఆల్ కెసినోస్ అన్నిటిలో కూడా లీగల్లీ అలౌడ్. ఇప్పుడు
చట్ట విరోధంగా చేస్తే తప్పు, చట్ట ప్రకారంగా చేస్తే ఎందుకు తప్పు అవుతుంది? అందుకనే పౌలు భక్తుడు అంటాడు, అన్నీయు చేయు స్వతంత్రము నాకు కలదు కానీ. బెట్టింగ్ ఎందుకు తప్పు అనేది మనం తెలుసుకోవాలి ముందు. నేను క్రైస్తవునిగా నేను ఉంటున్నాను. క్రైస్తవునిగా ఉంటున్నప్పుడు నేను ఎందుకు బెట్టింగ్ ఆడితే దేవుని దృష్టికి పాపం అంటే, బెట్టింగ్ అనేది ఒకేసారి మనల్ని ధనవంతులు చేసేది. బెట్టింగ్ ఆడేవాడు కూడా ఒకేసారి ధనవంతుడు అయిపోవాలని ఆశతో ఆడుతాడు. అందుకని చాలా మహాజ్ఞాని అపర కోటేశ్వరుడు అయినటువంటి సొలొమోను ఏమంటే తెలుసా, మొదట బహు త్వరితముగా వచ్చిన సంపాదన స్వాస్యము చివరికి దీవెనగా ఉండదు. చదవండి అన్నమాట. ప్రొవెర్బ్స్ 20:21, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. ఏమండి, మన కష్టార్జితం మనకి దీవెన అవ్వాలండి. మన బ్లడ్ అండ్ స్వెట్తో మనం సంపాదించినది మనకి దీవెన అవ్వాలండి. మన కష్టార్జితంతో తెచ్చిన సంపాదన మనకి దీవెన కాకుండా శాపం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ త్వరితముగా బహు త్వరితముగా దొరికిన స్వాస్యము దేవుని నుంచి వచ్చింది కాదు. నా ప్రార్థనలో, నా రెగ్యులర్ ప్రార్థనలో ఒకటి ఏంటో తెలుసా? ప్రభువా, నేను నా కుటుంబం అనుభవించే ప్రతిదీ నీ గుప్పుడు నుంచి రావాలా. నీ గుప్పుడు నుండి రానిది ఏదైనా నా దగ్గర ఉంటే నాకు అది ఎంత ఇష్టమైందన్నా నువ్వు తీసేసుకో ప్రభువా. నిర్మోహమాటంగా టేక్ ఇట్ అవే ఫ్రమ్ మీ లార్డ్. నీ దయా, నీ దాక్షణ్యము, నీ కృపగల హస్తాల నుంచి నాకు రావాలే తప్ప నీ నుండి కాకుండా లోకానుసారంగా నేను సంపాదించింది ఏదైనా సరే, నీ అనుమతి లేకుండా తప్పుడు మార్గంలో వచ్చింది ఏదన్నా సరే నా దగ్గర ఉంటే తీసే ప్రభు, నాకు వద్దు ప్రభు. ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి అడగాల మనం, ప్రభువా నాకు ఈ నిగ్రహ శక్తి ఇవ్వు ప్రభువా. డబ్బు త్వరగా ధనవంతుని అయిపోవాలని ఆశ నాలో తీసే. సమస్తమైన కీడులకి కారణం ఏంటి? ధనాపేక్ష. కాబట్టి బెట్టింగ్ ఏం చేస్తుంది తెలుసా? మనలో ధనాపేక్షను పెంచుతుంది, లోభాన్ని పెంచుతుంది. లోభం అంటే ఏంటి? కవర్చియస్నెస్. తప్పుడు విధాలుగా డబ్బులు ఎలాగన్నా సంపాదించాలి. ఈ మధ్యన ఈజీ మనీ అలవాటు అయిపోయింది. ఈజీ మనీ, చెమట పట్టకూడదు, ఏసీ రూమ్లో కూర్చోవాలా, నీతి తప్పినా నో ప్రాబ్లం, ఎంతన్నా కాంప్రమైజ్ అయిపోతాం. లంచాలు వచ్చేయాలా, వచ్చిన జీతం మీద తృప్తి ఉండదు. జీతం నెలకి ఒకసారి వస్తుంది, లంచం డైలీ వస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని నీకు ఈ ధైర్యం ఉందా? ఈ ప్రార్థన చేసే ధైర్యం ఉందా? ప్రభువా, నీ చేతుల్లో నుంచి వచ్చిందే నా దగ్గర ఉంచు. నీకు, నీ నీతికి విరోధంగా ఉన్నది ఏదన్నా నా దగ్గర ఉంటే తీసేసుకో ప్రభువా అనే ధైర్యం ఉందా? మనలో చాలామందికి ఉంటుంది, కొంతమందికి లేదు. అమ్మో ప్రభువా, నీకిష్టం లేనిది ఏదన్నా నా దగ్గర ఉంటే, నీకు విరోధకరమైన వస్తువే కానీ వ్యక్తే కానీ అది నాకెంత ఇష్టమైనా నీకు ఇష్టం లేకపోతే టేక్ ఇట్ అవే ఫ్రమ్ మీ లార్డ్ అనగలిగే ప్రార్థనా జీవితం ఉందా? అలా ప్రార్థన చేసే శక్తి ఉందా? లేకపోతే ఈ రోజు నుంచి అన్న తెచ్చుకో. నీ ద్రాక్ష తోట సోమరోడు ద్రాక్ష తోట అవ్వకముందే, నీ జీవితం నాశనం కాకముందే ఈ బెట్టింగ్ ఏం చేస్తుంది తెలుసా? మనలో దాగి ఉన్న దురాశని పెంచేస్తుంది. చదవనమాట. లోకాసువార్త 12:15 ఈ మాట ఉంటుంది. లోకాసువార్త 12:15 మరియు ఆయన యేసయ్య చెప్తున్న మాట ఇది. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక. దేనికి? ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. బాబు, డబ్బు సంపాదించటమే ప్రధానము కాదు. ఆ డబ్బు సంపాదిస్తే చాలు జీవితం అంతా హ్యాపీ అని ఎప్పుడు అనుకోవద్దు. నీ ఇంటి నిండా డబ్బు పెట్టు, కట్టలు దాచుకోలేనంత ప్లేస్ లేనంత డబ్బు ఉన్నా, నీ బ్లడ్ రిపోర్ట్లో ఘోరమైనటువంటి జబ్బు వచ్చిందని తెలిస్తే నీకు సంతోషం కలుగుతుందా? సుఖభోగాలు ఆయన చేతిలో ఉన్నాయండి, డబ్బు చేతిలో లేవండి. డబ్బంతా పోగేసినా నీ ప్రాణాన్ని ఒక్క క్షణం కూడా నిలుపుకోలేవు సహోదరుడా. బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చే ధనము నీకు ఆశీర్వాదము కాదు. బెట్టింగ్ యాప్ల ద్వారా నీలో లేనిపోయిన డబ్బు పట్ల దురాశ పెరిగిపోద్ది. ఇంకోటి ఏంటో తెలుసా?
బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే డబ్బు ఏంటంటే ఇంకొకడు ఏడుస్తున్న డబ్బు నువ్వు అనుభవిస్తావు. క్రైస్తవుడు ఎలాంటి వాడు ఉండాలో తెలుసా? క్రైస్తవుడు దేవుని ఆత్మ కలిగిన దేవుని బిడ్డలో ఆత్మ ఫలములో మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. ప్రేమ స్వలాభమును ఆశించదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:5 ఉంటుంది. స్వలాభం ఆశించడం అంటే ఏంటో తెలుసా? ఈడు అడుక్కుతున్నా పర్లే, ఈడు కుటుంబం రోడ్డెక్కేసినా పర్లే, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నా పర్లే, నా డబ్బు నాకు వచ్చేస్తే చాలు. బెట్టింగ్ యాప్ వాళ్ళు చేసేది అదే. ఎవడు ఏమైనా పర్లే, లక్క అండి, నాకు లక్క కలిసి వచ్చిందండి అంటాడే తప్ప వాడికి లక్క లేదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎదటవాడిని మిస్ఫార్చ్యూని క్యాష్ చేసుకుని సంతోషించేవాడు దేవుని బిడ్డ కాదు. అది దేవునికి వ్యతిరేకము 100 పాళ్ళు దేవుని దగ్గర అడగాలి. బెట్టింగ్ ఎలాంటిదంటే ఈ రోజున త్రాగుబోతు త్రాగుడికి ఎలా బానిసైపోతున్నాడో బెట్టింగ్కి బానిసైపోతున్నారు తెలుసా? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, మధ్యలో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడేస్తూ ఉంటారు. ఓ ప్రక్కన ఉద్యోగం జరుగుతుంది, ఇది జరిగిపోతుంది. ఇంక ఎడిక్షన్. పోనీ ఉద్యోగం టైమింగ్ అయిపోయి ఇంటికి వచ్చి ఫ్యామిలీ టైం ఉంటుంది, ఉండదు. నో ఫ్యామిలీ టైం. వాడికి ఇంక ఈట్ మనీ, డ్రింక్ మనీ, స్లీప్ మనీ, డ్రీమ్ మనీ, మనీ 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 మనీ. చివరికి విక్టిమ్ ఎవరు అంటే కుటుంబమే. బైబిల్ ఏం చెప్తుంది? దేనికి మనం బానిసలం కాకూడదని చెప్తుంది. చదవండి ఆ మాట. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 1 Corinthians chapter 6 and verse 12 says, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనజాలనొల్లను. నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. ఐ డోంట్ లెట్ ఎనీథింగ్ టు రూల్ ఓవర్ మీ. ఏది నన్ను ఏలే స్థితిలో నేను ఉండకూడదు. ఒక త్రాగుడికి అలవాటు పడేవాడు రాత్రికి త్రాగుడు పడకపోతే పళ్ళు లాగేస్తాయి. సిగరెట్కి అలవాటు పడినవాడు సిగరెట్ పడకపోతే నాలుక పళ్ళు లాగేస్తాయి. ఎందుకంటే బానిసలు అయిపోయారు పాపం దానికి. ఈ బెట్టింగ్ చేసిన వాడు, లేకపోతే సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయిన వాడు, ఈరోజు నువ్వు నేను ప్రశ్నించుకుందాం, నేను దేనికి బానిసని అయిపోయా? సెల్ ఫోన్ చూడకుండా 24 hours ఉండగలుగుతున్నానా? పలానా చేయకుండా నన్ను నేను నిగ్రహించుకోగలుగుతున్నానా? కాబట్టి ఇవన్నీ చేస్తే ఆ వ్యక్తి నాశనం అవడం కాదు, నిలువెత్తున కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఫ్యామిలీ పీస్ పోద్ది. కాబట్టి భార్యలారా మీ భర్తలారా మీ భార్యలు ఎవరైనా సరే సరదా అని బెట్టింగ్ అని కనుక వెళ్తే చాలా స్ట్రాంగ్గా అడ్డగించండి. చివరికి అది ఎంతన్నా దారితీస్తుంది. అది ఎంత నాశనానికన్నా దారితీస్తుంది. ఒకవేళ మీ పిల్లల్లో కానీ, మీ భర్త సెల్ ఫోన్లో కానీ, పిల్లల సెల్ ఫోన్లో కానీ, మీ సెల్ ఫోన్లో కానీ బెట్టింగ్ యాప్ ఉంటే దయచేసి డిలీట్ చేసేయండి. దయచేసి అన్ఇన్స్టాల్ చేసేసేయండి. సరదాగా ఫ్రెండ్స్తో కూడా కలపొద్దు. బహుశా నేను అనుకుంటాను, తప్పుపోయిన కుమారుడు బయటికి వెళ్ళాడు ఇంటి నుంచి, నాన్నతో ఛాలెంజ్ చేసి వెళ్ళాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి. బహుశా వాడు అనుకుని ఉంటాడు, నాన్న ఓల్డ్ స్టైల్లో సంపాదిస్తున్నాడు డబ్బు, నేను చూడు మన లేటెస్ట్ బెట్టింగ్ యాప్లు అది అనుకున్నాను. ఇప్పుడంటే బెట్టింగ్ యాప్ ఏ కాలానికి తగ్గ ఆ కాలం పనికిమాల క్రియలు ఉంటాయి. వ్యర్థ వ్యాపారములో వాడు పెట్టాడట. వ్యర్థ వ్యాపారం అంటే ఇదే బెట్టింగ్ యాప్లో. వ్యర్థ వ్యాపారంలో పెట్టాడు వాడు బయట నుంచి వెళ్ళేటప్పుడు అనుకుని ఉంటాడు, విత్ ఇన్ ఫ్యూ డేస్లో చూడు బెంజ్ కార్లో దిగుతాను, ఇంట్లో మా నాన్న మతిపోగొట్టేస్తానన్నాడు అనుకుని ఉంటాడు. బెంజ్ కారు కాదు, గెంజి లేకుండా వచ్చాడు. అంతేనా? అడి తాగడానికి గెంజి లేక వచ్చాడు అక్కడికి, తండ్రి దగ్గరికి. దయచేసి గమనించండి. తొందరగా రిచ్ అయిపోవాలా, తొందరగా నేను ఆ కారు కొనేసుకోవాలా, ఆ మేడ కట్టేసుకోవాలా, చేతుల నిండా ఉంగరాలు వేసేసుకోవాలా. ఇంతకుముందు ఆడవాళ్ళు వేసుకునేవారు బంగారం, వాళ్ళకన్నా పిచ్చోళ్ళు అయిపోయారు మగవాళ్ళు ఇప్పుడు. ఇవన్నీ ఉంగరాలు పెట్టేసుకోవాలి, ఇదంతా దిగబోసేసుకోవాలా, నా బంగారంతో నింపబడిపోవాలా. గమనించి ఎప్పుడన్నా నీవు అదృష్టం ద్వారా వచ్చే సంపాదన, దేవుని బిడ్డ అదృష్టాన్ని నమ్ముకోకూడదు, కష్టార్జితాన్ని నమ్ముకోవాలా.
అదృష్టం ద్వారా వచ్చే సంపాదన దేవుని సంపాదన కాదు. దేవుడే నన్ను పోషిస్తాడని నమ్మిన ఉండాలి. సంసోను చేసిన అనేకమైన తప్పుల్లో ఒక తప్పు ఏం చేశాడండి? సరదాగా ఏం చేశాడు? బెట్టింగ్ ఆడాడు. బెట్టింగ్ ఆడడం వల్ల ఏం పోగొట్టుకున్నాడు? భార్యను పోగొట్టుకున్నాడు. పోనీ భార్యను పోగొట్టుకుని అక్కడ తాగాడా? ఇంటికి వచ్చాడా? ఇంటికి వెళ్ళకుండా దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఏదో పెనంలో నుంచి పొయ్యిలో పడ్డాడు. ఆ దెలీలాతో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. దెలీలాతో వ్యభిచారం చేస్తుండే అక్కడ ఆగాడా? వ్యభిచారం వరకు ఆగిందా? ఇందాక ఆయనకు ఒక గ్యాస్ ఉంది కదా, ఏంటది? రహస్యాన్ని లోపల పెట్టుకోలేడు. పొడుపు కథ అడిగితే చెప్పేశాడు. అంతకంటే చాలా రహస్యం, నీ అభిషేకానికి గల రహస్యం ఎక్కడో చెప్పమంటే చెప్పను మొత్తం చెప్పాడు లేదా? చెప్పేశాడు. గుండె గీకేసింది. అభిషేకం కోల్పోయాడు. కళ్ళు పీకేశారు. చచ్చేపోయారు. దేవుని ఉద్దేశం, అతని కారణ జన్ముడు. అతను ఏ కారణంతో పుట్టాడో హీ లాస్ట్ ద పర్పస్ ఆఫ్ హిజ్ లైఫ్. తన జీవితంలో ఏ కారణంతో దేవుడు ఈ లోకానికి పంపించాడో ఆ కారణమే నాశనం అయిపోయింది. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఎ స్మాల్ సిన్. నేను అదే అంటాను, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఒకేసారి మన హృదయం అనే ద్రాక్ష తోట ఒకేసారి సోమరోడు ద్రాక్ష తోట అవ్వదు, అంచెలంచెలుగా అవుతుంది. ఎలాగ అంచెలంచెలుగా అవుతుంది అని అంటారేమో. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఎ రాంగ్ థాట్. ఏంటి? ఒక తప్పుడు ఆలోచన వస్తుంది. అది తప్పని మనకు తెలిసింది. అమ్మాయి బాగుంది, అమ్మాయితో పరిచయం ఏర్పరచుకోవాలి. అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి ఫోన్ నెంబర్ అడగాల. ఇది అవసరమా నీకు అని హృదయం ప్రశ్నించాల. నువ్వు చేస్తున్న ఉద్యోగం చోట నీ కలీగ్ బాగోవచ్చు, అమ్మాయి మంచిగా ఉండొచ్చు, అతను బాగా మాట్లాడవచ్చు. ఆ పరిచయం వల్ల ఎంత డిజాస్టర్ తీసుకెళ్తుందని యోచించకుండా ఆ రాంగ్ థాట్ ఒకటి వస్తుంది. ఆ రాంగ్ థాట్ ఏం చేస్తున్నామని తెలుసా? దాన్ని అప్పుడే తీసేసామనుకో మన ద్రాక్ష థాట్ సేవ్ అవుతుంది. మనం దాన్ని తీయకుండా దాన్ని పోషించామనుకో అప్పుడు వచ్చిన రేరుగా వచ్చిన రాంగ్ థాట్ ఏమో తెలుసా? రిపీటెడ్ థాట్ అవుతుంది. ఏమవుతుంది? అది రెగ్యులర్గా వచ్చేస్తుంది తలంపు. రెగ్యులర్గా వచ్చిన తలంపుని మనం ఎంటర్టైన్ చేసామనుకో తలంపల్లా క్రియగా మారిపోద్ది, యాక్షన్లో అయిపోద్ది. ఏంటి? అప్పటి వరకు అది తలపు మాత్రమే. తలపు ఇప్పుడు ఏమైంది? ఫోన్ నెంబర్ తీసుకుందామా, మాటలు కలుపుదామా అనే ఆలోచనల్లా మాటలు కలిపేస్తాం, ఫోన్ నెంబర్ తీసేసుకుంటాం. క్రియ ఒకసారి జరిగిన క్రియ, ఒకసారి మాట్లాడిన మాట, అది మొదటిసారి ఏమవుతుందో తెలుసా? ఏంటి తప్పు చేస్తున్నానేమని ఫీలింగ్ వస్తుంది. తప్పు చేస్తున్న ఫీలింగ్ ఫస్ట్ టైమే వస్తుంది. అది రిపీటెడ్ క్రియ అయిపోయింది అనుకోండి, అది రెగ్యులర్గా క్రియ అయిపోయింది అనుకోండి, అండ్ దట్ యాక్షన్ విల్ బికమ్ అవర్ హ్యాబిట్. ఒక అలవాటుగా మారిపోద్ది. ఒక తలంపు, చెడు తలంపు రిపీటెడ్ తలంపుగా అయిపోద్ది. ఆ రిపీటెడ్ తలంపు ఏమవుతుంది? ఒక క్రియగా మారుతుంది. ఆ క్రియను రిపీట్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది. ఆ అలవాటు మన జీవితాన్ని ఏలేస్తుంది. అలవాటు ఏమవుతుంది? బయటికి రాలేము ఇంకా అలవాటులో నుండి. లాక్కోలేం, పీక్కోలేం, బందీలమైపోతాం అలవాటుకి. అలవాట్లోంచి బయటికి రాలేక చివరికి సోమరోడి ద్రాక్ష తోటగా మన హృదయంలో ముళ్ళులు పుష్కలంగా ఉంటాయి, కలుపు మొక్కలు పుష్కలంగా ఉంటాయి, చుట్టూరున్న ప్రహారీ గోడ మొక్కలైపోద్ది. జాగ్రత్త. నీ జీవితంలో నీ యొక్క హృదయం అనే ద్రాక్ష తోటలో ఒక ముళ్ళు వచ్చింది అంటే వెంటనే మేల్కో. ముళ్ళు ఏం చేస్తుంది? అది గుచ్చుతుందా లేదా? వూండ్ చేస్తుందా లేదా? రక్తాన్ని బయటికి లాగేస్తుందా లేదా? అది వూండ్ చేస్తుంది నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని పొడుస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని మొక్కలు చేస్తుంది. మేల్కో. నువ్వు మేల్కోకుండా ఆ ముళ్ళుని నువ్వు పోషించావు అనుకో, నెక్స్ట్ పాయింట్, ముళ్ళుతో పాటు ఏం యాడ్ అయినాయి ఇప్పుడు? కలుపు మొక్కలు. మొత్తం ముళ్ళు అక్కడక్కడ ఉంటుంది, కలుపు మొక్క ఏమవుతుంది అప్పుడు చెప్పండి? ముళ్ళులో కంచిత్రం చెట్లు ముళ్ళు అక్కడక్కడ ఉంటాయి, మరి కలుపు మొక్క అది అక్కడే ఉంటుందా? ఒక్క రాత్రి నువ్వు నెక్స్ట్ డే వెళ్ళకపోతే
సగం, ముప్పావు, మొత్తం. నువ్వు అక్కడ నీ పొలంకి వెళ్ళి చూసినప్పుడు నేను ఇందులో ఈ విత్తనాన్ని విత్తాను కదా అంటే ఆ విత్తనం అసలు ఎక్కడ ఉందో కూడా కనబడదు నీకు. అది మొత్తం. ఇప్పుడు వీడిని కలుపు మొక్క అంటారు. కలుపు మొక్కను దేంతో పోల్చుకుంటాం తెలుసా? ముళ్ళు పాపం, కలుపు మొక్క పాపం కాదు, ముల్లే పాపం. కలుపు మొక్క డైవర్షన్. కలుపు మొక్క అది పాపముగా మనకి కనబడదు, కానీ స్పిరిచువల్ లైఫ్ని డిస్ట్రాక్ట్ చేసి డైవర్ట్ చేసే డేంజర్. ఉదాహరణకి మన జీవితంలో కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి. ఏంటా కలుపు మొక్క అంటే వాచింగ్ టీవీ చూస్తాం, ఓ సీరియల్ చూస్తున్నాం టీవీలో. పాపమా కాదా చెప్పండి అమ్మా? టీవీ సీరియల్, ఈ టీవీలోనో మా టీవీలోనో ఏదో ఒక టీవీలో సీరియల్ వస్తుంది, చూస్తున్నాం. వాచింగ్ ఏ టెలి సీరియల్, ఈజ్ ఇట్ ఎ సిన్ ఆర్ నాట్? అది పాపమా కాదా చెప్పండి? పాపమా కాదా? పాపము కాదు. ఒకసారి అలా ఒక ఎపిసోడ్ అలా సీరియల్ చూడడం, దట్స్ నాట్ ఎ సిన్, దట్ వోంట్ టేక్ యూ టు ద హెల్. అది నేను నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. అది నేనేం చేస్తుంది అంటే సీరియల్ వెంబడి సీరియల్ వాచింగ్. ఇప్పుడు ఉదాహరణ సీరియల్ వరకు ఎందుకు, ఇప్పుడు టీవీ అవుట్డేటెడ్ అయిపోయింది, సెల్ ఫోన్ కదా ఇప్పుడు. ఫేస్బుక్ ఒక వీడియో చూసాం, బాగుంది. మన బాడీలో ఏ ఆర్గాన్ పనిచేయదు, కానీ ఒక ఆర్గాన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏంటది? అర్థమైందా? ఏ ఆర్గనా? ఇండెక్స్ ఫింగర్ మాత్రం. నెక్స్ట్ ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో, ఇది నమ్మనేసి వచ్చేస్తే కతిమా చేతులంతా. బాయ్, నేను అందుకనే ఫేస్బుక్ యాపే తీసేసాను. చాలా కాలం మీద నా దాంట్లో ఫేస్బుక్ యాప్ తీసేసి, ఉన్నది అకౌంట్ అయితే ఉంది, వాళ్ళు అందులో యాక్టివ్గా ఉన్న. అసలు ఇన్స్టాగ్రామ్ యాప్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనం చెడు చూస్తున్నామా మంచి చూస్తున్నాం తర్వాత ఇట్ ఈస్ కిల్లింగ్ అవర్ టైం. అది చెడు చూస్తే పాపము, చెడు చూడకుండా వ్యర్థమై అంటే ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఎనీథింగ్, అవి పాపం కాదు, బట్ ఇట్ కిల్లింగ్ యువర్ ప్రెషియస్ టైం. ఎంతవరకు కిల్ చేస్తుందో తెలుసా? గంటలు నిమిషాలు అయిపోతున్నాయి. అంత అయిపోయిన తర్వాత గడియారం, అమ్మ బాబోయ్ రేపు మార్నింగ్ కాలేజ్కి స్కూల్కి వెళ్ళాలా, రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలా, రేపు మార్నింగ్ మీటింగ్ వెళ్ళాలా, పడుకుని పోదాం, అమ్మాయ ఇంకా నా వల్ల కాదు అన్న. అప్పుడు గుర్తుకొస్తుంది, ఈరోజు ప్రేయర్ చేసుకున్నావా? ఈరోజు నీ ప్రేయర్ కమిట్మెంట్ పూర్తయింది అవ్వలే. ప్రేయర్ చేసుకోవాలా, ఒక భయం, నా ప్రేయర్ కమిట్మెంట్ పూర్తి అవ్వలేదని. కానీ అప్పటికే నీ ఎగ్జాస్ట్ అయిపోయింది, నీ ఎనర్జీ అంతా. ఇంకా కళ్ళు నిద్ర వచ్చేస్తుంది, మెడ ఎలా నిలుతుంటే పడిపోతుంది. ఆ టైంలో ప్రభా ఈరోజు ప్రార్థన కూడా రేపు చేసుకుంటాం. వీడేం చేస్తుంది, కలుపు మొక్క ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రెషియస్ టైంని మింగేస్తుంది, నీ ప్రేయర్ టైం మింగేస్తుంది, ఆ రోజు నువ్వు చదువుకోవాల్సిన స్క్రిప్చర్స్ చదువుకునే టైం మింగేస్తుంది, నీ పని టైం మింగేస్తుంది. నీకు రాత్రి నిద్ర లేదు, రేపు వెళ్ళి ఏం పని చేస్తావు? అటువంటి కలుపు మొక్క మనలో వచ్చేసినప్పుడు అన్నెసరీ యాక్టివిటీస్ ఎక్కువైపోతాయి, వ్యర్థమైన ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాతో నింపబడిపోద్ది. ఇదంతా కలుపు మొక్కే. ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అన్నెసరీ యాక్టివిటీస్, మనకు సంబంధించింది కాదు. వరల్డ్లీ అఫైర్స్ తెగ దూరిపోతూ ఉంటాం, అన్నిట్లో దూరిపోతూ ఉంటాం. ఎందుకని? మనం ముఖ్యమైన పని మనం వదిలేసాం కాబట్టి. మనం ముఖ్యమైన పని వదిలేసినప్పుడు అన్హెల్దీ రిలేషన్షిప్, ఆడితో రిలేషన్, ఈడితో రిలేషను, ఇంకా లేజీనెస్ తాండం ఆడేస్తుంది. కుర్చీ కదలం, బెడ్డ కదలం, మంచినీళ్ళు కూడా అమ్మ కొద్ది మంచినీళ్ళు తెచ్చే, అమ్మ కొంచెం అది తీసుకొచ్చే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని అడుగుదాం. ఒకవేళ నాలో అది ఉందంటే, ప్రభా మంచి పనులన్నింటినీ వాయిదా వేసేస్తున్నాను ప్రభా, ప్రార్థన రాత్రి చేసుకుందాంలే, వాక్యం పడుకుని చదువుకుందాంలే, హోంవర్క్ తర్వాత చేసుకుందాంలే, మొత్తం అంతా ఈ కలుపు మొక్క లాగేసింది. నీ జ్యూస్ అంతా అయిపోయింది.
మిగిలిపోయిన చెత్త ఉన్నప్పుడు ప్రార్థనకి, వాక్య ధ్యానానికి, నీ పర్సనల్ ఇంపార్టెంట్ వర్క్ ఎక్కడుంది? ఇక లోపల ఏమీ లేదు. నీ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోయింది. తర్వాత వాట్ ద బెస్ట్ యూ కెన్ గివ్ టు ద లార్డ్. కాబట్టి ముళ్ళు, కలుపు మొక్క. తర్వాత మూడోది ఏంటండి? విరిగిపోయిన ప్రహారీ గోడ. విరిగిపోయిన ప్రహారీ గోడ. అది మట్టి గోడ అన్నాడా, రాతి గోడ అన్నాడా? అంటే స్ట్రాంగా, వీకా? స్ట్రాంగే కానీ పడిపోయింది. దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీ జీవితంలో నీకు స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, నీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండొచ్చు. ఈవెన్ స్ట్రాంగ్ ఫౌండేషన్లో కూడా కదిలిపోతున్నాయమ్మా. నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ యు ఆర్ హ్యావింగ్ ద బిబ్లికల్ డెప్త్. వాక్యములో నీకు ఎంత లోతైన జ్ఞానం ఉండొచ్చు, కానీ పునాదులు కదిలిపోతున్నాయి, గోడలు బీటలు కట్టేస్తున్నాయి. దేమా పౌలు గారితో పాటు సహపరిచారకుడు, కానీ దేనికి ఆకర్షింపడ్డాడట? దేనికమ్మా? అది లోకానికి ఆకర్షింపడ్డాడు. తెస్సలోనికి వెళ్ళిపోయాడు, వదిలేశాడు పౌలు గారిని, సేవ వదిలేశాడు. లోకం అలా ఆకర్షిస్తుంది. పౌలు గారితో ఉన్న దేవాన్ని ఆకర్షించింది, యేసు ప్రభుతో ఉన్న ఇస్కరియోతు యోధాన్ని ఆకర్షించింది, ఎలీషా గారితో ఉన్న గెహాజీని ఆకర్షించింది. ఎంత గొప్ప దైవ సేవకుడితో నువ్వు ఎంత క్లోజ్గా ఉన్నా లోకం నేను లాగేస్తుంది. జాగ్రత్త. పడిపోయిన ప్రహారీ గోడ. ఎప్పుడైతే గోడ పగిలిపోద్దో ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి. మెయిన్ పడిపోయిన గోడ అంటే చెప్పండి, ప్రహారీ గోడ దేనికి సాదృశ్యం మన జీవితంలో? ముళ్ళేమో పాపానికి సాదృశ్యం, కలుపు మొక్కలేమో వ్యర్థమైన ఎంటర్టైన్మెంట్కి సాదృశ్యం. మరి ప్రహారీ గోడ దేనికి సాదృశ్యం? మన స్పిరిచువల్ లైఫ్ని ప్రహారీ గోడ ఎందుకు ప్రొటెక్ట్ చేసేది? మన స్పిరిచువల్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటి? ప్రేయర్ లైఫ్. నీ ప్రేయర్ లైఫ్ బ్రేక్ అయిందంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితం మొక్కలైపోయినట్టే. నీ ప్రేయర్ లైఫ్ దెబ్బ అయిపోతుంది. దేవుణ్ణి అడగాల, ప్రభువా నా ప్రేయర్ లైఫ్ మొక్కలైపోకుండా నన్ను రక్షించు ప్రభువా, నా ప్రార్థనా జీవితం వ్యర్థమైపోకుండా నన్ను రక్షించు. పేతురు భక్తుడు యేసు ప్రభు అన్నాడు, తెల్లవారితే పేతురు శోధనలో పడబోతుండగా 3 సార్లు లేపాడట పేతురుని ప్రభు. పేతురు ప్రార్థన చేయవయ్యా, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. విపరీతమైన మత్తు. ఏమండి గమనించండి, ఎప్పుడన్నా నేను ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుందండి నాకు. ప్రార్థన చెయ్యాలని స్టార్ట్ చేస్తున్నా నిద్ర వచ్చేస్తుందండి. అలాగే నాపేమాక నిద్రపోయినా లేచి ప్రార్థన చేయి. దేవుడు చూస్తాడు. ఒకసారి మొన్న 2 days క్రితం నైట్ 2 o'clock పడుకుని పోయిన 15 minutesకే సడన్గా బ్యాడ్ డ్రీమ్ వచ్చి లేచిపోయాను. ఏదో కల వచ్చి లేచాను. తర్వాత సరిగ్గా ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకుని పోతున్నాను. అప్పుడు మెలకు వచ్చి, అప్పుడు నాకు ఐడియా వచ్చింది, నాకు ఆలోచన వచ్చింది. నేను దేవునితో కొంతకాలం గడపాలని పెట్టుకుంటాను డేలో. అందులో 15 minutes ఇంకా నాకు పెండింగ్ ఉంది, నా ప్రేయర్ టైం. అప్పుడు అది మెలకు వచ్చిన తర్వాత నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, చాలా కష్టమైంది అది గడపడానికి. అమ్మ బాబు అని చెప్పి, సరే ప్రభా ప్రార్థన చేస్తాను ప్రభా అని చెప్పి ఎంత తూలిపోతున్నా సరే 15 నిమిషాలు అలారం పెట్టుకుని ప్రభా అని ధ్యానిస్తూనే ఉన్నాను. ఇక్కడ నువ్వు ఎంత బాగా పవర్ఫుల్గా ప్రార్థన చేసేసావు కాదు, నువ్వు తీసుకున్న ప్రార్థన ఒప్పందానికి నువ్వు ఎంత అకౌంటబుల్గా దేవునికి నువ్వు భయపడుతున్నావు. దేవుడు అది చూస్తాడు, నీ ఫియర్ చూస్తాడు. ప్రార్థన మానొద్దు. హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్రేయర్ కమిట్మెంట్. నేను అంటాను, ఆ రాత్రి కనుక పేతురు భక్తుడు నిద్రపోకుండా ప్రార్థనలు గడుపుంటే ఉదయానికి శోధననే జయించేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, మీరు శోధనలో పడకుండా లాగున మెలకువగా ఉండి ప్రార్థన చేయి. కాబట్టి మన ప్రహారీ గోడ ఎలా ఉంది? ఒక్క రోజులో పడిపోదు ఆ ప్రహారీ గోడ, అది గుర్తుపెట్టుకోండి. అది మట్టి గోడ కాదు ఒక రోజులో పడిపోవడానికి. రాతితో కట్టబడిన గోడ ఒక్క రోజులో పడిపోదు. అది బీట కట్టినప్పుడు నువ్వు దాన్ని చూసి ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత బీట పెద్దదయింది, పట్టించుకోలేదు, చివరికి పడిపోయింది.
ఒకవేళ ఈరోజు నీ బీట కడుతున్న నీ ప్రహరీ కూడా ఒకవేళ ఈరోజు నీకు కనబడితే కనుక మరలా నీ జీవితాన్ని సరి చేసుకో, బాగు చేసుకో. సోమరి వాని యొక్క చేనుగా మన చేను మారకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం సోమరు వాని చేనులాగే ఉందండి అని చెప్పడానికి దేన్ని బట్టి చెప్పవచ్చు చెప్పండి? నేను కొన్ని సైన్స్ చెప్తాను, కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు కనుక మనలో ఉంటే అబ్బో నాది సోమరోని చేనులాగా ఉందండి నా హృదయం అని మీరు చెప్పేసుకోవచ్చు. అందరిదే సోమరోని చేను అయిపోదు. కొంతమందిది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. ప్రతి జబ్బుకి స్టేజెస్ ఉంటాయా ఉండవా? అలాగా నీ స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, కంప్లీట్గా నాశనం అయిపోయిన స్టేజ్లో ఉందా, నువ్వు చెక్ చేసుకో. నిజంగా పాడైపోయిన ద్రాక్ష తోటగా మన హృదయం ఉన్నది అంటే అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? దేవుని వాక్యం పట్ల దప్పిక పోద్దు నీకు. దేవుని వాక్యం పట్ల దప్పిక పోయింది అంటే అర్థం ఏంటో తెలుసా? నీ యొక్క ద్రాక్ష తోట పాడైపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. అంటే ఎలా పోయిందని ఎలా చెప్తామనంటే, ఒకప్పుడు నువ్వు బైబిల్తో ఎంత స్పెండ్ చేసేవాడో తెలుసా? ఒకప్పుడు నువ్వు బైబిల్ని ఎంత ఆసక్తిగా చదివేవాడో గుర్తుందా? ఇప్పుడు నువ్వు బైబిల్ ఎంతసేపు చదువుతున్నావు? ఒకప్పుడు నువ్వు బైబిల్లో అర్థం కాని రాసుకుని లేక అర్థం కాని టిక్కి పెట్టుకుని దైవ సేవకుడిని అడిగి తెలుసుకోవాలనే తపన, ఆ ప్యాషన్ నీలో ఉంది. ఇప్పుడు నీలో ఉందా? ఒకవేళ అదే ప్యాషన్ నీలో కంటిన్యూ అవుతుంది అంటే నీ ద్రాక్ష తోట బాగానే ఉంది, కానీ నువ్వు బైబిల్తో నువ్వు స్పెండ్ చేయట్లేదు అంటే నీ ద్రాక్ష తోటకి ఆల్రెడీ పురుగు పట్టేసింది. నీ ద్రాక్ష తోటకి పురుగు పట్టేసింది. నీకు బైబిల్ చదవడానికి టైం దొరకట్లేదు. టీవీ చూడడానికి మాత్రం టైం దొరుకుతుంది. నువ్వు ఒక్క రోజులో 24 అవర్స్లో ఎన్ని అధ్యాయాలు చదివి ఒకసారి ధ్యానించు. చదివిన ఒక అధ్యాయంలో ఎంతసేపు నువ్వు దాంట్లో ఉన్న ఒక సత్యాన్ని, ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు కనీసం నీ హృదయాన్ని సమయాన్ని ఇచ్చావు గమనించు. నీ వాక్య దప్పిక తగ్గింది అంటే నీ ద్రాక్ష తోటకు పురుగు పట్టింది. రెండోది ఏంటో తెలుసా? నీ ప్రార్థనా జీవితం నీకు భారంగా మారుతుంది. అంటే ప్రార్థనా జీవితం భారం అంటే ఏంటో తెలుసా? 24 అవర్స్లో కొద్దిసేపు నువ్వు ప్రార్థన మార్నింగ్ ఇవ్వలేకపోతున్నావు, ఆఫ్టర్నూన్ ఇవ్వలేకపోతున్నావు, నైట్ ఇవ్వలేకపోతున్నావు. ఇవ్వాలని ఉంటుంది నీకు నీ హృదయంలో. యూ హ్యావ్ దట్ ప్యాషన్, యూ హ్యావ్ దట్ డిజైర్, బట్ యూ కుడెంట్. నీ ప్రార్థన నీకు భారం అవుతుందంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో స్పెండ్ చేసే జీవితం నీకు కష్టంగా అనిపిస్తుందంటే నీ ద్రాక్ష తోటలో లోకాశలనే పురుగు పట్టేసింది. ఆ లోకాశలనే పురుగు నిన్ను దేవుని దూరం చేస్తుంది. ఇంకా ఇందాక చెప్పినట్టుగా పాపము స్టార్టింగ్లో హృదయాన్ని బాధపరుస్తుంది, కానీ నువ్వు పాపం చేస్తున్నా నీ హృదయంలో బాధ కలుగుతలేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయం, నీ యొక్క ద్రాక్ష తోట చెడిపోయింది. ఫస్ట్ టైం ఆ అమ్మాయితో నేను మాట్లాడుతున్నప్పుడు, ఆ అబ్బాయితో నేను తప్పుగా మాట్లాడుతున్నప్పుడు నా హృదయం ఎంత వేదన అయిపోయిందండి. కానీ ఇప్పుడు ఎంజాయింగ్ ద టైమ్ విత్ దట్ గర్ల్, ఎంజాయింగ్ టైమ్ విత్ దట్ యాప్, ఎంజాయింగ్ టైమ్ విత్ దట్ వీడియో, నువ్వు ఆనందిస్తున్నావు, నువ్వు సంతోషిస్తున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్రైవసీ, రహస్య ప్లేస్, రహస్య టైం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. పాపాన్ని వెతుక్కుంటున్నావు. ఇంతకుముందు యాక్సిడెంటల్గా అయిన చిన్న పాపానికి గంట సేపు ఏడ్చావు ఇంటికి వచ్చి. ఇప్పుడు నీకు ఆ ఏడుపు లేదో. యు ఆర్ ఎంజాయింగ్ అంటే నీ ద్రాక్ష తోట కంప్లీట్గా నాశనం అయిపోయింది. వరల్డ్లీ థింగ్స్ కంటే, గాడ్లీ దైవపరమైన పనుల కంటే లోకపరమైన పనులు ఎక్కువైపోయినాయి నీకు. సంఘం అంతా కలిసి ఎంతో పరిచర్య చేసి గొప్ప సువార్త సభలు జరిగింది 3 రోజులు. కనీసం చిన్న పనిలో కూడా నీ కాంట్రిబ్యూషన్ లేదు. ఎందుకంటే నేను నా ఆఫీసులో ఎంత బిజీయో తెలుసా? ఎస్, దేవుని యొక్క సన్నిధికి రావడానికి నీకు టైం కుదరట్లే. నీ హృదయం నీలో ఎలా జస్టిఫై చేస్తుంది తెలుసా నిన్ను? ఏం పర్లే, సేమ్ వాక్యం నీ ఇంట్లో కూర్చొని కూడా వినొచ్చు. చర్చిలో నీ లోపల సీట్ ఉంటుందో దొరకదో, ప్లేస్ నీకు చైర్ ఉంటుందో ఉండదో,
ఆ బయట ఎక్కడో మామిడి చెట్ల దగ్గర చీర ఉంటుందేమో, ఆడ ఏసీ ఉంటుంది ఏంటి, ఆడ ఫ్యాన్ ఉంటుంది ఏంటి, అదేదో ఇంటి దగ్గర అనుకో ఇంకా బాగా కాన్సన్ట్రేషన్తో నేను వినొచ్చు. కావాలంటే మధ్యలో కొన్ని స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు పక్కన. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. నువ్వు చర్చ్కి రావడానికి నీకు టైం కుదరట్లే, చర్చ్ నీకు దూరం అయిపోయింది. ఒకప్పుడు ఈ చర్చ్ దగ్గర నువ్వు ఏడ్చి 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 ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయా? ఇదే చర్చ్లో ప్రభువు నన్ను బ్రతికించాడని సాక్ష్యం చెప్పిన రోజులు ఉన్నాయా? ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? నీ జీవితంలో గ్రాటిట్యూడ్ పోయింది. గ్రాటిట్యూడ్ పోయి కంప్లైనింగ్ నేచర్ నీలోకి వచ్చింది. కృతజ్ఞతా భావం పోయింది. నీ దేవుడిని ఎంతలా పైకి లేపుడు ఆ కృతజ్ఞత భావం పోయి ఇది ఎందుకు అలా జరిగింది, అది ఎందుకు అలా జరిగింది, దేవుడు చూడట్లేదా? దేవుడు చూశాడు కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. ఈ రోజున జరిగిన మేళ్లకు నువ్వు కృతజ్ఞత చూపించే గ్రాటిట్యూడ్ పోయి దేవుణ్ణి శోధించే పరిస్థితికి దిగజారిపోయింది నీ ఆత్మీయ జీవితం. నీ ద్రాక్ష తోట మొత్తం నాశనం అయిపోయినట్టే. విధేయతను చూపించడం మానేసి ఎక్స్క్యూజెస్ అడుగుతున్నావు దేవుణ్ణి. ప్రభా చర్చ్కి వద్దాం అనుకున్నాను ప్రభా, ఈ లోపల వర్షం స్టార్ట్ అయింది ప్రభా. ఎంతమందికి వర్షం అడ్డు రాలేదు, నీకు ఒక్కడికే వర్షం వచ్చిందంటే ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభా ఇలా మానేద్దాం అనుకుంటున్నాను ప్రభా, ఫ్రెండ్ ఆడే మళ్ళీ స్టార్ట్ చేయించాడు ప్రభా. ఇవన్నీ పనికి మళ్ళీ ఎక్స్క్యూజ్. ఆదామా ఎందుకు తిన్నావంటే ఇదిగో నువ్వు తయారు చేసావు కదా అవ్వ అంటే, సార్ నేనే తయారు చేశాను కాబట్టి నీకేం శిక్ష లేదన్నాడు దేవుడు. ఒబీడియన్స్ పోయి ఎక్స్క్యూజెస్ వెతుకుతాం, గ్రాటిట్యూడ్ పోయి కంప్లైనింగ్ నేచర్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఈ నేచర్ని ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన భారం అయిపోద్ది, దేవుని వాక్యం పట్ల దప్పికపోద్ది, పాపము గురించి బాధపడడం మానేసి పాపాన్ని ఎంజాయ్ చేస్తాం. చర్చ్ దూరం అయిపోద్ది, చర్చికే రావక్కర్లే, ఇంట్లో కూర్చుని కూడా ఆన్లైన్లో వాక్యాన్ని కూడా ఎంతో బ్రహ్మాండంగా వినేచనే సెల్ఫ్ జస్టిఫికేషన్లోనికి మనం దిగజారిపోతాం ప్రియులారా. ఒకవేళ ఇవన్నీ లేవండి నాలో 1-2 ఉన్నదంటే అర్థం ఏంటంటే నీది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సోమరుడు ద్రాక్ష తోటలాగా నీ హృదయం నీ ఆత్మీయ జీవితం నాశనం అయిపోవడానికి. ఇవన్నీ కూడా కొద్దో గొప్ప ఉన్నాయండి బాబు అంటే యు ఆర్ లాస్ట్. నీ ఆత్మీయ జీవితం పోయింది. మరి ఏంటండి నా పరిస్థితి? దేవుడు అంటున్నాడు, నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి నేను రాలేదు, నశించిన దానిని వెతికి రక్షించడానికి లోక రక్షకుడు వచ్చేటప్పుడు అర్థం ఏంటో తెలుసా? దేర్ ఈజ్ హోప్ ఈవెన్ ఫర్ ద లాస్ట్. పోగొట్టుకున్న వాడికి కూడా నిరీక్షణ ప్రభు దగ్గర ఉంది. ఏంటి ప్రభా? రెస్టోరేషన్. నేను నిన్ను రెస్టోర్ చేస్తానని దేవుడు చెప్తున్నాడు. పాడైపోయిన ద్రాక్ష తోటల లాంటి ఆత్మీయ జీవితం నాశనం అయిపోయి, పాపానికి బానిస అయిపోయి, లోకాశలకి బందీ అయిపోయి, ప్రార్థనా జీవితం అనే గోడ బ్రద్దలైపోయి, దేవుని చేత ప్రజల చేత చీకొట్టబడే దారుణమైన స్థితిలో ఉన్న వాడికి కూడా దేవుడు రెస్టోరేషన్ పైకి లేపుతాడా? ఎస్. ఏం చేయాలండి? సింపుల్. మనకున్నాయి తెలుసా? మనం చదివిని మన ద్రాక్ష తోటలో ఉన్న ముళ్ళని వేరుపాడేయి. రెండోది, కలుపు మొక్కల్ని వేరులతో సహా లాగిపడేయి. పొలాన్ని దున్నేసేయి. చుట్టూరున్న ప్రహారీ కూడా మరలా కట్టుకో. నూతన శ్రేష్టమైన విత్తనాన్ని విత్తి ఫలింపజేయి. 5 things చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? నీలో ఉన్న ములుని తీసేయి. నీలో ఉన్న ములుని తీసి పాడేసేయి. అది నీలో ఉన్న ములుని తీసి పాడేసేంత వరకు నీ జీవితంలో దేవుని రెస్టోరేషన్ జరగదు. యాకోబుని లాబాను దగ్గర 20 సంవత్సరాలు వెట్టి చాకిరి చేసిన యాకోబుని దేవుడు పిలుస్తున్నాడు. యాకోబో. ఎవరు ప్రభువా? బేతేలు దేవుడను. ఏంటినైనా చాలు ఇక్కడ ఉండడం. నువ్వు నీ భార్యలు నీ పిల్లలు కలిసి బేతేలుకి వచ్చేది నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. అయితే ఒకటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. యాకోబు తన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటి? శుద్ధి చేసుకో అంటే ఏమన్నాడు? బేతేలికి మనం వెళ్ళబోతున్నాం, దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. గనుక మీ మధ్యనున్న విగ్రహములను
పారవేయుడి. ఆల్రెడీ తెచ్చేసుకుంది రాహేల్ వాళ్ళ నాన్న విగ్రహాలని. పాడేయండి, అప్పుడే మీరు దీపం పడతారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనలో పలానా వ్యక్తితో అపవిత్రమైన రిలేషన్ మెయింటైన్ చేస్తూ వీ కెన్ నాట్ రిసీవ్ ద రెస్టోరేషన్ ఆఫ్ గాడ్. నీ హెల్త్ రెస్టోర్ అవ్వదో, నీ అప్పుల నుంచి నువ్వు బయటికి రాలేవు, నీ శత్రువు చేతిలో ఓటమి తప్పదు, జబ్బు తప్పదు. ఎంతకాలం? నీ రహస్య పాపాన్ని ప్రభు కన్ను దృష్టిలో యథార్థంగా కంప్లీట్గా బయటకు వచ్చేసేంత వరకు కూడా నువ్వు మోకాళ్ళేసి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, 66వ కీర్తన 18వ వచనంలో దావీదు చెప్పినట్టు, నా హృదయములో నేను పాపమును లక్ష్యపెట్టిన ఎడల, లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపడు, వినకపోను. కాబట్టి ప్రియులారా, రిమూవ్ ద ఐడల్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. అది సెల్ ఫోన్ అనే ఐడలా, అపవిత్రమైన వాటిని చూడడం ఐడలా, బెట్టింగ్ యాప్స్ అనే ఐడలా, పోర్నోగ్రఫీ అనే ఐడలా, పలానా స్త్రీతో పలానా పురుషునితో అపవిత్రమైన సంబంధం అనే విగ్రహమా, కూర్చుని చెమట కార్చకుండా ఈజీగా దొంగ పద్ధతిలో సంపాదించే ధనమా, లంచగొండితనమా, ఇవన్నీ ఘోరమైన విగ్రహాలే. నీ జీవితాన్ని, నీ ద్రాక్ష తోటని దారుణాతి దారుణంగా నాశనం చేసేయి, తీసేయి. భక్తుడైనటువంటి పౌలు ఎఫెస్సు అనే ప్రాంతంలో వాక్యం బోధించినప్పుడు ఎఫెస్సులో ఉన్న విశ్వాసులు ఏం చేశారు తెలుసా? అప్పటి వరకు వారికి చెల్లంగి శక్తి, రకరకాల మంత్ర విద్యలున్న పుస్తకాలు కలిగి అన్నిటినీ తీసుకొచ్చి ఏం చేశారు? నడి రోడ్డు మీద 50,000 వెండి రోకలు గల విలువైన లిటరేచర్ ఏం చేశారండి? కాల్చేశారు. అది ముళ్ళు తీయడం అంటే. నీళ్ళున్న ముళ్ళు తీసేయి. దేవుడిని అడుగు, ప్రభువా నాలోని అపవిత్రమైన ముళ్ళు తీసే ప్రభువా. ఎంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూరు ఉన్నప్పుడు, చదువున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, హీబ్రూస్ చాప్టర్ 12 and verse 1 and verse 2 says, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అది ఏంటంటే సులువు. ఇది పాపము కాదు, జస్ట్ బెట్టింగ్ అంతే. పనికి మాలిన మాటలని చెప్తూ ఉంటుంది సాతాను చెప్తూ ఉంటాడు కొంతమందిలో. జస్ట్ ఫర్ ఫన్ రా, జస్ట్ ఫర్ ఫన్ అలా సిన్ అవుతుంది. సిన్ అలా నీ జీవితం కండెమ్నేషనే. సులువుగా చిక్కుల్లో పెట్టు పాపాన్ని విసర్జించు. అపవాదికి చోటు ఇవ్వకుడి. కోపము, ద్వేషము, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఎఫెసీ 4:31. వాటన్నిటిని తీసేయి. అన్ని ముళ్ళు, నీ ద్రాక్ష తోటను పాడు చేసే ముళ్ళు, వాటిని తీసేయి. ఎఫెసీలో సంఘం రావలాగా వాటిని కాల్చేయి. యోధా రాజుల్లో ఒక దుర్మార్గుడైన రాజు ఉన్నాడు. అసలు దేవుని మందిరంలో విగ్రహారాధన ఇంట్రడ్యూస్ చేసిన రాజాడు. ఎవరండి? మనష్షే. దేవుని మందిరములోని విగ్రహాలను ఇంట్రడ్యూస్ చేసిన వాడు, నరబలిని ఇంట్రడ్యూస్ చేసిన దుర్మార్గుడైన యోధారాజు పేరేంటి? మనష్షే. వాడిని దేవుడు ఎలా శిక్షించాలో శత్రువులకు అప్పగించి శిక్షించాడు. అక్కడ శత్రు దేశంలో మారు మనసు పొందితే దేవుడు శత్రు రాజులకి వీడి మీద జాలి కలిగించి ఇంటికి పంపిస్తే, వీడు మనష్షే అనేవాడు మారు మనసు పొందిన తర్వాత ఏం చేశాడు తెలుసా అండి? దేవుని మందిరములోను యెరూషలేము ప్రాంతములోన ప్రతి విగ్రహాన్ని తీసి పడేసాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మారు మనసు అంటే అది. ప్రతి విగ్రహాన్ని తీసేసాడు. అలాగే నీ జీవితంలో ముళ్ళులు తీసే రెస్టోరేషన్, పునరుద్ధానం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ముందు ముళ్ళులు తీసేయాలి, తర్వాత ఏం తీసేయాలా? కలుపు మొక్కలు తీసేయాలా? ఏం తీసేయాలండి? కలుపు మొక్కలు. అది మనకు పాపంలా కనబడవు, కానీ కలుపు మొక్కలు తీసేయాలి. యేసు ప్రభు చాలా స్పష్టంగా అన్నాడు, పరలోకమందున్న మన తండ్రి నాటని ప్రతి చెట్టు ఏం చేయబడను? చదవనమాట మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లికింపవలెను. అది ఇందాక నేను ప్రార్థన ఏమని చేశాను? నాయన నీ నుండి రానిది ఏది అన్నా సరే నా దగ్గర ఉంటే ఏం చేయమన్నాను? అది డబ్బన్నా తీసేయి, వ్యక్తి అన్నా తీసేయి, సంస్థనన్నా తీసేయి, వ్యాపారాన్నన్నా తీసేయి,
నాకు ఇష్టమైందన్న తీసేయి, నీకు ఇష్టం లేనిది నీ నుంచి రాంది నా దగ్గర వద్దు ప్రభువా. అటువంటి ప్రార్థన చేయగలిగే ధైర్యం ఉందా, శక్తి ఉందా? ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఎప్పుడు ఉంటుంది? ఆయనకి ఇష్టం లేదు నా దగ్గర ఏం పెట్టుకోనప్పుడు ఉంటుంది. ఒకవేళ ఉన్నా సరే నా ప్రభు నిమిత్తం ఏదన్నా వదులుకోవాలనే విశ్వాసం ఉన్నప్పుడు ఉంటుంది. మారండి. భక్తుడైనటువంటి జక్క ఇంటికి యేసు ప్రభు వెళ్ళి ఎంటర్ అయిన వెంటనే తీసేవలసి తీసాడు లేదా? 4 రెట్లు వెనక్కి ఇచ్చేసి తీసాడా లేదా? ఎస్. రిమూవ్ ఇట్, డిస్ట్రాయ్ ఇట్. ముళ్ళు తీసేయి, కలుపు మొక్కలను తీసేయి. ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా? ఖాళీ అయిన ఆ భూమిని దున్ను. అప్పుడు దున్ను. ఇవన్నీ పెట్టుకుని దున్నం కాదు, అవన్నీ తీసి పాడేసిన తర్వాత దున్నం. చెప్పండి, హృదయాన్ని దున్నడం అంటే ఏంటో తెలుసా? మారు మనస్సు. భక్తుడైనటువంటి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని బోధిస్తే అట, అక్కడున్న ఇశ్రాయేలు, అక్కడున్న రకరకాల ప్రజలు ఉన్నారు, అందరూ కూడా రకరకాల జాతుల ప్రజలు వాక్యం విన్నారు. 3,000 మందికి ఆ వాక్యం ఎలాగెళ్ళిందట? చాలా స్పష్టంగా రాయబడి ఉంది, హృదయమందు గొచ్చబడి పొడవబడి. నేను రాత్రి ఇది 3 అయింది అనుకోండి ఈ వాక్యం నేను ధ్యానిస్తూ ఇది రాసుకుంటున్నాను వాక్యం. అవును, భూమిని దున్నడం అంటే దేంతో దున్నుతారు? ప్లో, నాగలతో దున్నుతారు. నాగలి ఎలా ఉంటుంది? షార్ప్ అయాన్ ఇన్స్ట్రుమెంట్. అది ఏం చేస్తుంది? భూమిని చీల్చేస్తుంది. అంతేనా? చీల్చేస్తుంది. హృదయాన్ని చీల్చేయాలంటే వెంటనే నాకు ఈ మాట గుర్తుకొచ్చింది. భక్తుడైన పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు వాళ్ళ హృదయం ఏమైందంట? పొడవబడిన వారే. యాక్చువల్గా నాకు అది రెఫరెన్స్ నాకు తెలియదు, అది ఎక్కడ ఉందో బైబిల్లో. అపోస్తలుగా 2వ అధ్యాయం అని తెలుసు, కానీ వచనం తెలియదు. ఇప్పుడు బైబిల్ తీసి వెతకాలా అని చెప్పి అంటూ నా బైబిల్ నా సెల్ ఫోన్లో అపోస్తలుగా 2వ అధ్యాయం ఎలా తీసి ఇలా స్క్రోల్ చేస్తాం కదా, ఇలా స్క్రోల్ చేసి ఇలాగ ఆపాను. కరెక్ట్గా వచ్చిన కూడా వచ్చింది. 37వ వచనం అనమాట. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఫుట్నోట్లో పొడవబడి సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. నాకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా? సెల్ ఫోన్లో కానీ బైబిల్లో కానీ ఎక్కడుందబ్బా ఈ రెఫరెన్స్ అని చెప్పి ఇలా తెస్తాను. నా వైఫ్ చాలాసార్లు సర్ప్రైజ్ అవుతూ ఉంటుంది. అదేంటండి మీకు అలా వస్తుంది రెఫరెన్స్లు అంటూ ఉంటుంది పక్క నుంచి. ఇలా ఎక్కడుందాం ఇలా తీసిన వెంటనే నాకు కళ్ళ ముందు వచ్చేస్తుంది. అదే చాలాసార్లు, ఇట్స్ నాట్ ఫస్ట్ టైం. ఇక్కడ సెల్ ఫోన్లో ఇలా స్క్రోల్ చేసి ఇలా ఆపాను, రయ్యో అని వెళ్ళిపోతే ఇలా ఆపి వచ్చింది. కరెక్ట్గా వచ్చినప్పుడు వెంటనే చేసే పని ఏంటి తెలుసా? పక్కన పడేస్తా. ఎంత నిద్రపోతున్నా మోకాళ్ళు వేసి చేతులు ఎత్తుతా, ప్రభా నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావు నాయన. అది ఎంత మిడ్ నైట్ అయినా, ఎంత బద్ధకం అయినా, ఎంత ఇబ్బందికరమైన పక్కన అలా పాడేసి నా రిక్లైనర్లోంచి లెగిసిపోయి మోకాళ్ళు వేసి, థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ సో నియర్ టు మీ. నాకు దగ్గరగా ఉన్నావు ప్రభా. ఆయన అనుభవించాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయన ప్రజెన్స్ని ఎక్నాలెడ్జ్ చేయాలి మనం. నాయన నువ్వు నన్ను పోషిస్తున్నావు, నాయన నాతో మాట్లాడుతున్నావు ప్రభా. నేను వెతికిన వెంటనే నాకు అది నా కళ్ళ ముందు వచ్చి పెట్టేస్తున్నావు ప్రభా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దున్నబడ్డం అంటే కసక్కమని పొడిసేయాలి హృదయంలో. కానీ రాతి గుండె వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పాస్టర్ నన్నే టార్గెట్ చేసేస్తున్నాడు. నువ్వేమనుకోవాలి తెలుసా? నన్ను టార్గెట్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా, నన్ను పొడిచినందుకు నీకు వందనాలు ప్రభా. హిల్కియా వాక్యం చదువుతున్నాడట. సింహాసనాసీనుడైనటువంటి రాజైన యోషియా వాక్యం విని తన బట్టలు చింపుకుని, అక్కడ ఏం జరుగుతుంది? హృదయం దున్నబడుతుంది, చీరెత్తుంది వాక్యం తన పాపాన్ని. అయ్యో అని బట్టలు చింపుకుని ఏడ్చి, ఒరే పరిగెట్టండ్రా, ఎవరున్నారా దేవుని మాట చెప్పడానికంటే? పురుషులు లేరు అక్కడ, స్త్రీ ఉంది, ఒక స్త్రీ. ఎవరామే? హుల్దా అనే స్త్రీ దగ్గర పరిగెట్టండ్రా. ఆమె స్త్రీ అయితే ఏంటి, పురుషుడైతే ఏంటి, దేవుని మాట చెప్తే చాలరా అని పరిగెడితే హుల్దాకి ఇమ్మీడియట్గా దేవుడు ప్రాఫెసీ ఇచ్చాడు. నువ్వు వాక్యము విని నీ బట్టలు చింపుకొని
నీవు కన్నీరు కార్చినందుకు నేను పంపుతానన్న కీడు నువ్వు బ్రతుకున్నంతకాలం ఈ దేశం మీదకి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట అండి. తన పితరులు తప్పు చేస్తున్నారు, అదే తప్పులో హోషియా నడిచాడు. యోషియా మారు మనసు పొంది బట్టలు చింపుకున్నాడు. అంటే అర్థం ఏంటి? తన హృదయాన్ని దున్నుకున్నాడు. ప్రియులారా, తన హృదయాన్ని దున్నుకుని పశ్చాత్తాపడ్డాడు. దుర్మార్గులను నినివే ప్రజలు యోనా మాట విని ఏం చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు, రాజు మొదలుకుని జంతువుల వరకు. అది హృదయం దున్నబడ్డం అంటే. కాబట్టి ముళ్ళులు తీసి కాల్చేయి, కలుపు మొక్కల్ని వేరులతో వేరిపడే, హృదయాన్ని దున్నుకో, తర్వాత ప్రహారీ గోడ కట్టు. ఏం చేయాలా? ప్రహారీ గోడ, పడిపోయిన ప్రహారీ గోడ కట్టు. నెహెమ్యా ఏం చేశాడు? కూలిపోయినా నెహెమ్యా ఏం చేశాడు? మరలా మనము నిందింపబడకుండులాగున, మరలా మనకు అవమానం కలగకుండులాగున రండి మనము చుట్టూరు ప్రహారీ గోడ కట్టుకుందాం. ఇదే మాట నెహెమ్యా భక్తుడు చెప్పిన మాట మనం మన జీవితాలతో చెప్పుకుందాం ఒకసారి. నా గోడ పడిపోయింది కాబట్టే నా ద్రాక్ష తోట నాశనం అయిపోయింది. నా గోడ స్ట్రాంగ్గా ఉంటే నా ద్రాక్ష తోట లోపలికి ఎవరు ఎంటర్ అవ్వరు. కాబట్టి నా ద్రాక్ష తోటను కాపాడే గోడ ఏంటి? నా ప్రార్థనా జీవితం. ఏంటి చెప్పండి? లెట్ us బిల్డ్ అవర్ ప్రేయర్ లైఫ్, లెట్ us బిల్డ్ అవర్ వర్డ్ మెడిటేషన్. ప్రతిరోజు మన అనుదిన వాక్య ధ్యానాన్ని బలపరుచుకుందాం. స్ట్రాంగ్ ప్రేయర్ లైఫ్, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అనుదిన వాక్య ధ్యానము. ఇంతకుముందున్న ఆ ప్రేమ, మొదటి ప్రేమ కోల్పోయావా అంటున్నాడు దేవుడు. వాక్యం పట్ల ఉన్న ప్రేమ. ఇంతకుముందు నువ్వు వాక్యాన్ని ఎంత శ్రద్ధగా చదివేదానవు, ఎంత ఆసక్తిగా నీ పర్సనల్ బైబిల్ రీడింగ్ ఉండేది. ఇప్పుడు ఒక్క అధ్యాయం కూడా నువ్వు చదవట్లేదు రోజుకి. ఒకవేళ చదివినా గౌరవ చదివేసి అమ్మయ్య అయిపోయింది అంటున్నావే తప్ప ఆ అధ్యాయంలో ఆనందించే స్థితి నీలో లేదే. భక్తుడైన నెహెమ్యా పడిపోయిన గోడను కట్టాడు. మరి భక్తుడైన ఏలియా ఏం కట్టాడు చెప్పాలా? భక్తుడైన నెహెమ్యా పడిపోయిన గోడను కట్టాడు. భక్తుడైన ఏలియా ఏం కట్టాడు? పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి లేపి కట్టాడు కర్మేలు పర్వతం మీద. చదవనా మాట పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, చాలు, క్రిందకి పడద్రోయబడిన యెహోవా బలిపీఠం ఏం చేశాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మన కుటుంబ ప్రార్థన అనే బలిపీఠం బ్రద్దలైపోయిందేమో. నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం అనే బలిపీఠం బద్దలైపోయిందేమో. నీకు నీ భర్తకి, నీకు నీ భార్యకి గొడవ అయిన దగ్గర నుంచి ఫ్యామిలీ ప్రేయర్ జరగట్లేదేమో. నీ పిల్లల కుటుంబ ప్రార్థనలు సహకరించట్లేదేమో. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ఒకసారి పగిలిపోయిన దాన్ని మరలా కట్టుకో. బిఫోర్ ఫైర్ కమ్ ఫ్రమ్ ద హెవెన్, పరలోకం నుండి అగ్ని దిగి రాకముందు, నీ జీవితంలో దేవుడు రెస్టోరేషన్ జరిపించకముందు పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టు. దేవుని మహిమ గల కార్యం, ఆకాశం అగ్ని దిగి రావాలంటే విరిగిపోయిన బలిపీఠం కట్టబడాలి. ఏలియా అలాగ తిరిగి కట్టుకుందాం. ఆ తర్వాత చుట్టూరు స్ట్రాంగ్ ప్రహారీ కూడా చక్కగా కట్టుకున్న తర్వాత అప్పుడేం చేయాలా? శ్రేష్టమైన విత్తనాలు విత్తు. ఎందుకంటే గోడ సరిగా లేకపోతే మరలా పాడు చేసేవాడు వస్తాడు విత్తనాలని. అప్పుడు నువ్వు శ్రేష్టమైన విత్తనాలను విత్తు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషం విర్రవీగుచున్న దుష్టతోను మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడే. లోపల నాటబడి. ఇంతకుముందు కూడా నాటబడ్డాయి. ఏంటి? ముళ్ళు, పనికి మాలిన కలుపు మొక్కలు. అవేంటి తెలుసా? అందుకనే వాటిని డిఫరెన్షియేట్ చేయడం పౌలు గారు అంటాడు, శరీర సంబంధమైన వాటిని విత్తినవాడు
క్షయమగు పంటను కోస్తాడట. ఆత్మ సంబంధమైన విత్తువాడు చదువున్నమాట గలతీయులకు రాసిన పత్రిక 6:8. గలతీయులకు రాసిన పత్రిక 6:8 మనం చూసినట్లయితే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఎస్, ఇంతకుముందు నా జీవితంలో లోకాశలు విత్తాను, టీవీని విత్తాను, ఫేస్బుక్ని విత్తాను, సెల్ ఫోన్ విత్తాను, పలానా అమ్మాయితో అబ్బాయితో రాంగ్ రిలేషన్ విత్తాను. అందుకనే క్షయమగు పంట కోసాను. క్షయమగు పంట అంటే ఏంటండి? బిజినెస్ నాశనం అయిపోయింది, ఫ్యామిలీ పీస్ నాశనం అయిపోయింది, ఫైనాన్షియల్గా లాస్ అయ్యాను, హెల్త్ వైజ్ లాస్ అయిపోయాను, కుటుంబంలో సమాధానం లాస్ అయిపోయాను. ఇవన్నీ నువ్వు క్షయమైన దాన్ని విత్తావు, నీ జీవితం క్షయమైన పంటను కోసావు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏమీ పర్వాలేదు నాయన, నీవు నాకు దూరం అయిపోయావు, నేను విడిచిపెట్టట్లేదు, మరలా నా 2 చేతులు చాపి నేను పిలుస్తున్నాను. కమ్ బ్యాక్, ఐఎమ్ రెడీ టు రెస్టోర్ యూ. నీలో ముళ్ళును కాల్చేయి, కలుపు మొక్కలను తీసేయి, నీ హృదయాన్ని బద్దలు కొట్టి మారు మనసు అనే విధంగా నీ యొక్క హృదయాన్ని మారు మనసుతో దున్నుకో. పగిలిపోయిన నీ ప్రహరీ గోడ, అనుదిన వాక్య ధ్యానము, అనుదిన ప్రార్థన జీవితాన్ని కట్టుకో, కుటుంబ బలిపీఠాన్ని కట్టుకో, శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన క్రియలు విత్తు, జీవాన్ని కోస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కోస్తావు? జీవాన్ని కోస్తావు. ఒకప్పుడు నీ యొక్క ద్రాక్ష తోట ఫలాలు లేని ద్రాక్ష తోట ఇప్పుడు ఏమైపోద్ది తెలుసా? ఫ్రూట్ఫుల్ వైన్ యార్డ్ అయిపోద్ది. యువర్ విన్ యార్డ్ విల్ బి ఫ్రూట్ఫుల్. నీ యొక్క ద్రాక్ష తోట ఫలవంతం. ఎందుకో తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, నాతో అంటు కట్టబడిన ప్రతివాడు ఫలించి తీరవలసిందే. యోహాను సువార్త 15:5 ప్రకారంగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. ఒకప్పుడు ఎండిపోయిన వాడువే, నేను నిన్ను ఫలింపచేస్తా. ఏమండి, పేతురు 3 సార్లు బొంకినోడే, ఫలాలు లేని ఎండిపోయాడు ఆత్మీయంగా. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నాక 3,000 మందిని రక్షించుకున్న ఫలవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు యోనా తిరుగుబాటు చేసిన వాడే, మారు మనసు పొందిన తర్వాత నినివే పట్టణాన్ని రక్షించిన దేవుని సేవకుడయ్యాడు. నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయ్యావని దేవుడిని తృణీకరించేవాడు కాదు. నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయిపోయావని దేవుడిని పారవేసేవాడు కాదు. పనికి రాని పాత్రని నన్ను త్రోసివేయకుమా, నన్ను బాగు చేసి పొంగు పొరల పాత్రగా వాడుకో ప్రభు అని కుమ్మరి అనే పాట ఉంది కదా. నువ్వు ఫెయిల్ అయ్యావని, నువ్వు పాపివని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో మన దేవుడు. మనం ఫెయిల్ అయినా, మనం పాపులు అయినా, మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడానికి పాదాలు పడితే దేవుడు మరలా మన జీవితాన్ని రెస్టోర్ చేస్తాడు. ఎండిపోయిన ద్రాక్ష తోటను ఫలవంతమైన ద్రాక్ష తోటగా మారుస్తాడు. సోమరోడి ద్రాక్ష తోట అని పిలువబడిన ఆ ద్రాక్ష తోటని కష్టించి ఆత్మీయంగా ఫలించిన వాడి ద్రాక్ష తోటగా నీ జీవితం మారిపోద్ది. ఒకప్పుడు వీడు నిష్ప్రయోజనకారి, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకారి. ఎవరు? ఒనేసిమో. వీడు యూజ్లెస్ ఫెలో ఒకప్పుడు. ఒనేసిమో ఫిలేమానుతో చెప్పాడు, పౌలు ఫిలేమానుతో చెప్పాడు వీడు నిష్ప్రయోజనకారని. సేమ్ జాన్ మార్క్ని పౌలు గారు అంటాడు, ఒకప్పుడు అతడు వేస్ట్, నాకు వద్దు అతడు అన్నాడు. అదే జాన్ మార్క్ని తిమోతికి రాసిన పత్రికలో ఏమన్నాడు? తీసుకొచ్చే నా దగ్గరికి, ఐ వాంట్ హిమ్. ఒకప్పుడు వద్దన్న పౌలు జాన్ మార్క్ని ఏమన్నాడు? నాకు కావాలన్నాడు. ఒకప్పుడు యూజ్లెస్ ఫెలో ఒనేసిమో, ఇప్పుడు ప్రయోజనకారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకప్పుడు నీది ఎండిపోయిన ద్రాక్ష తోట, ఇప్పుడు దేవుడు దాన్ని ఫలించిన ద్రాక్ష తోటగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీలో కనుక వాక్య దప్పిక తగ్గిపోయిందా, ఒకవేళ నీలో కనుక ప్రార్థన భారం అయిపోయిందా, ఒక్కసారి ఆలోచించుకో ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. ఒకవేళ నీలో పాపాన్ని చూసి బాధపడకుండా ఎంజాయ్ చేస్తున్నావా? దేవుని పని కన్నా లోకపు పనులు ఎక్కువైపోయినాయా? చర్చి కంటే ఆన్లైన్లో ఫాలో అయిపోదామని అని అడ్జస్ట్ అయిపోయి ఇంట్లో సెటిల్ అయిపోతున్నావా? రాగలిగే ఆరోగ్యం ఉండి కూడా సంఘ సహవాసం కంటే బయట సర్కిల్ ఫ్రెండ్స్ నీకు ఎంజాయ్మెంట్ బాగుందా?
జరిగిన మేలుకి కృతజ్ఞత చూపించే కంటే ఉన్న కష్టాలు కంప్లైనింగ్ నేచర్లో నీవు వెళ్ళలేవా? దేవునికి విధేయత చూపించడం మానేసి వంకలు వెతుక్కుంటున్నావా? అట్టి జీవితంలో ఉండి మారు మనసు పొంది ప్రభు పాదాలు పట్టు. ఎవరి ద్రాక్ష తోట ఎండిపోకూడదు. మన హృదయం అనే ద్రాక్ష తోటలో సంపూర్ణమైన మారు మనసుతో ప్రభు పాదాలు పడితే యేసు రక్తములో మన హృదయం అనే ద్రాక్ష తోట నేడే కడగబడి పరిశుద్ధాత్మ దేవుని చేసే వ్యవసాయంలో మనమందరం ఫలించులాగున పరమ తండ్రి అయిన ప్రేమతో మనల్ని క్షమించి ఆయన కృపతో మనల్ని దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీ పాదాలకు వందనాలు తండ్రి. ధ్యానించిన వాక్యం ప్రకారంగా మమ్మల్ని జీవింపచేసి ఎవరి ద్రాక్ష తోట ఎండిపోకుండా, ఎవ్వరూ నీ ద్వారా విసర్జింపబడకుండా, ఎవ్వరూ నీ కోపానికి బలి కాకుండా ఈరోజే మారు మనసు పొంది మా బలిపీఠాలను తిరిగి కట్టుకుంటకు, మా ప్రహారీ గోడలను కట్టుకోవటానికి, మమ్మను బాధిస్తున్న మూలులను కాల్చివేసి, మమ్మల్ని అపవిత్రపరుస్తున్న తండ్రి కలుపు మొక్కలను తీసివేసి మారు మనసుతో మా హృదయాన్ని దున్నుకొని నాయన ఆత్మ సంబంధమైన విత్తి నీ జీవాన్ని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని మహిమపరుస్తూ మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెప్పుకొనిచు మా జీవితాల్ని, మా కుటుంబస్తుల జీవితాలను నీ పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.